అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అవునా కాదా? చాలా రైట్గా ఆన్సర్ ఇచ్చారు. సో అట్లా ఇక్కడ ఏ విధమైన ఆ రోజు చెప్పు, నువ్వు ఆ రోజు చేస్తుంటారు ఉన్నాయి, లేదని నేను అనడం లేదు. ఈరోజు చెప్పకండి, ఎవరైనా ఈరోజు చెప్పగలిగి ఏమందండి పోటండి అబద్ధాలు చెప్పడానికి. మీరు ఉన్నారమ్మా ఇక్కడ, మీరు బయట వెళ్ళి విజయబాబు నా చేయబట్టుకున్నాడంటే నేనేం చేసేది తల్లి? ఏమైనా చేయగలనా? నన్ను బొక్కలు వేస్తారు, తీసుకెళ్ళి వేస్తారా లేదా? ఇదే చట్టాలు. అంత చట్టం, అంత మనకి స్త్రీకి గౌరవం ఉన్న దగ్గర స్త్రీకి ఎక్కడమ్మా గౌరవం లేదు? మనం కూర్చోనేది భూదేవి, నాతో మాట్లాడుతున్నది శ్రీదేవి, నా వైఫ్, నా బిడ్డ, అందరూ దేవులే. శ్రీదేవి ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. చదువు దేవి ఎవరు? సరస్వతీదేవి. మళ్ళీ స్త్రీకి కొత్తగా ఏందమ్మా గౌరవం ఇచ్చేది? గౌరవంతో ఉన్నదే స్త్రీ. ఆ స్త్రీ లేకపోతే ఏమీ లేదు ఇక్కడ. ఫస్ట్లో గాడేసే విన్నారా? అది కూడా తెలుసుంటుంది మీకు. ముగ్గురమ్మలు దేవుళ్ళు కూడా. ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి అది ఆడ విగ్రహమా మగ విగ్రహమా అనేది కాన్స్పరెంట్ ఉంటుంది, అది మీరు వినుంటారు చాలా దగ్గరలో. కాబట్టి ఆడది అంత సామాన్యురాలు కాదు, శక్తి. ఒక 100 మందిలో ఒక ఆడది నడుచుకుంటూ వెళ్ళిపోగలదు, ఏ జంకు బంకు లేకుండా. 100 మంది ఆడపిల్లలు అక్కడ ఉండమని అంటే ఒక మగవాడు అడుగులు తడబడిపోయి చొక్కా ఇట్టు అనుకొని, ప్యాంట్ చొక్కా జోబులు చేతులు పెట్టుకొని, జుట్టు ఇట్టు అనుకొని సిగ్గుపడిపోతాడు. ఇట్స్ అన్ సైకాలజీ, మీరు కావాలంటే చూడండి. ఆడవాళ్ళకి అంత ఈ ఇడుపులో 100 బిందులు నీళ్లు మోసుకురాగలరు. మగాడు మేమనండి కావాలంటే మేము నెత్తిని పెట్టుకోవాల్సిందే, కానీ ఇలా పెట్టుకొని వచ్చేస్తారు. అంత పవర్ఫుల్ అండి. ఒక్క తనుది అంతే, మగోడు ఖాళీ, ఎక్కడ తన్నాలో తంతే. కాబట్టి అవన్నీ అసలు లెక్క చేయకండి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు యువర్ రూమ్మేట్స్, టీమ్మేట్స్, వీళ్ళందరూ సరే. ఫస్ట్ మీరు ఎర్రగా బుర్రగా కనిపించారు, మిమ్మల్ని తీసుకెళ్లారు, సినిమా హీరోని చేసేసారు. ఫస్ట్ అందరికంటే ముందు ఆఫర్లు వచ్చాయి, ఆ తర్వాత సడన్గా డ్రాప్. ఆ టైంలో మిగతా మీ రూమ్మేట్స్ అన్న వాళ్ళందరి సినిమాలు వచ్చేసాయి, సీనియర్లు అయిపోయారు, సూపర్ డూపర్ హిట్లు అయిపోయాయి, వాళ్ళ స్టార్లు అయిపోయారు. బాబు 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 ఇంకా ఫాలోయింగ్ పెరుగుతూనే వచ్చేసింది. ఒక్కసారి ఆ స్టేజ్కి వెళ్ళి చూస్తే మిమ్మల్ని మళ్ళీ నేను అక్కడికి తీసుకెళ్తే, అదే నేను అసలు సినిమాల్లో వచ్చినప్పుడే నేనేదో పెద్ద యాక్టర్ అయిపోవాలంటారా, నాకు పిచ్చే లేదు. నన్ను సినిమా రావడానికి కారణమే దసరా బుల్లోడ్లు సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల. ఆ సాంగ్ మా కాలేజీలో ఒక ఆయన ప్రొఫెసరు, లెక్చరర్, ఆయనకి మేకప్ వేయడం పిచ్చి, ఆయనకి ఇంట్రెస్ట్. నన్ను తీసుకెళ్ళి రెడ్డి నువ్వు రారా అని చెప్పి నన్ను కూర్చోబెట్టి ఫ్యాన్సీ డ్రెస్సులు వేస్తాగా, అదొక్కటేనండి నేను స్టేజ్ ఎక్కింది నాకు అనుభవం. నాకు ఆ వాణిశ్రీ లాగే నన్ను, వాణిశ్రీ నాకు భలే ఇష్టం. నాగేశ్వరరావు వాణిశ్రీ కాంబినేషన్ అంటే పిచ్చిగా చూసేవాడిని సినిమాలో. సో నాకు అదే డ్రెస్సు, ఆమె కట్టుకున్న చీర ఏదో అలాంటిది అవి చేసి ఆ కడవ దాని మీద పెట్టి మిమ్మల్ని అమ్మాయిలాగా చేశారా? అమ్మాయిలా చేశాడు. ఆయనకి అది నాకు ఆడవేషం వేయాలని ఆయనకి ఆశ. నేను సరిపోతావు రెడ్డి అని నాకు వేయించాడు. వేసి ఫ్యాన్సీ డ్రెస్ ఆ స్టేజ్ మీద తిరుగుతాగా, మీరే చూసుంటారు, వేసుంటారు. ఇటా సాంగ్ ఒకటి పెట్టి నన్ను అలా నడిపించి, ఆ నడక్కి 4-5 రోజులు ట్రైనింగ్, ఇలా నడవాలి ఇలా నడవాలి. ఇది ఆ క్లాసులో ఊర్లో పెద్ద పాపులర్ అయిపోయాను, సపోర్ట్లు మోగిపోయినాయి. ఆయన అంత బాగా చేశాడు. అదొక్కటే నాకు అనుభవం. నాకు అసలు ఈ డ్రామాలు ఇవి అసలు లైనే కాదు. యాక్చువల్గా మీరు చెప్పాలంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఎంతవరకు చదివారు? నేనేముందండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే వచ్చాను. ఎవడో నా ఫ్రెండ్ ఒకడు డ్రామాలు వేసేవాడు, వాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టారు, రెడ్డి నువ్వు వీళ్ళు అని వాడే అన్నీ అరేంజ్ చేసి వాడికి డ్రామాలు పిచ్చి. ఫైనల్గా సెలెక్ట్ అయిపోయా. అప్పటిదాకా ఇంట్లో చెప్పలా. మాకేందంటే హాయిగా సిటీలో ఉండొచ్చు, చెన్నైలో. మాది ఇక్కడే కాళహస్తి, తిరుపతి, సూళ్ళూరుపేట పక్కనే, బాగా అమ్మాయిలు ఉంటారు సరదాగా. ఏమో పేరుకి ఏదో చదువుకున్నాం కానీ ఒక ముక్క ఇంగ్లీష్ రాదు, చెత్త ఏదారం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ బాధలన్నీ పడ్డాం అనుకో. అట్లా వచ్చి చేరిపోయా. బయట రాకముందే ఈయన రాజబాబు ఏమో విజయబాబు చేసేసాడు, తమిళ వాళ్ళు ఏమో ఆఫర్లు ఇచ్చేసారు.
మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేనే అనుకుంటా ముందు వచ్చింది. నాకు తెలిసి చిరంజీవి, రజనీకాంత్ కంటూ కూడా ముందు ఎంటర్ అయిపోయింది నేనే. ఇది తెలుగులో. అతను రజనీ తర్వాత బాలచంద్ర సినిమాలో వచ్చాను. నాకు ఈ సినిమాలు లేవు, అయిపోయినాయి, యాక్ట్ చేశాను. ఇప్పుడు ఎక్కడికి పోయినా ఏం తెలియదు, ఏ మ్యాగజైన్స్ తెలియవు, ఏమీ తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఇంట్లోనే ఉంటున్నా, బయటకు పోవడం లేదు. నాకెప్పుడు కాంటాక్ట్స్ లేవు. ఒకే ఫీల్డ్లో ఉంటూ నేను రజనీ 7 ఇయర్స్ తర్వాత కలిసాం. 7 ఇయర్స్ అదే పడికాదాం. రజనీ ఆశ్చర్యపోయాడు. எப்படி 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 நம்ம சந்திக்கலன்னு. సందర్భం రాలేదు, కలుసుకోలేదు అన్న. అంతే, ఇది నేచర్ అంతే. నేనుగా వెళ్ళను, పిలిస్తే చక్కగా మాట్లాడతా, పిలవకపోతే నేను నా బతుకు, డబ్బులుంటే బయట పోవడం. ఇప్పటికీ నాకు నో ఏమంటాం, డెబిట్ కార్డు లేదు, ఏమంటారు మీరు క్రెడిట్ కార్డు, గూగుల్ పేటిఎంలు లేవు. ఇది నిజం నేను చెప్పేది. నాకు కావాల్సింది డబ్బులు నా వైఫ్ దగ్గర తీసుకుంటా. ఒక్కోసారి ప్రాబ్లం అయిపోతుంది. మాల్కి గీళ్ళకి వెళ్ళినప్పుడు డబ్బులు ఒప్పుకోవడం లేదు. షాపులకు పోతే ఇది కట్టండి, ఏదో పంపించండి అంటున్నారు. అవును. ఒకసారి వాటర్ బాటిల్ అడిగి తీలా, అది ఇస్తాను లేని తీసుకొని దాహం వేస్తుంది, నీళ్ళు తాగేసి లేదన్నాను. పక్కన నన్ను చూసి గుర్తుపెట్టి నేను కడతానులేండి సార్, 500 ఉంది. ఈ ఫోన్ పేలు, గూగుల్ పేలు లేవు, ఏం తెలియండి, ఏటీఎం కార్డు వెళ్ళారు ఎప్పుడైనా? ఏటీఎం తీయడం తెలియదు. ఈ మధ్య ఒక డెబిట్ కార్డు మాత్రం తీసి పెట్టుకున్నా. ఓకే, ఓయమ్మా ఇదేంద్రా, ఇది లాక్ అయిపోతాం, బయట ఊర్లు ఇటుర్లు పోతే ఒక డెబిట్ కార్డు మాత్రం పెట్టుకున్నాను. అది అవసరమైతేనే పనిచేస్తాను. ఇది ఎక్కడికన్నా వెళ్ళాం, కొంచెం పెద్ద అమౌంట్, ఏదన్నా వేలల్లో, ఈ 100లో గిందల్లో నేను చేయను. నాకు భయం. 100కి 2 సున్నాలా 5 సున్నాలా నా ఎక్కువ కొట్టేస్తే అది అవన్నీ నా వైఫే. నాకు అసలు ఆ మెయింటెనెన్స్ ఏమీ తెలియదు. సంపాదించానా తీసుకెళ్ళి ఆవిడ దగ్గర ఇస్తా, ఓకే, లేదంటే కూర్చుంటా. ఓకే, యోగి ఆర్ భోగి? భోగి తర్వాత యోగి. ఓకే, మనిషి భోగిగానే ఉండాలి, అక్కడి నుంచే యోగి అవ్వగలడు. యోగికి ఏం తెలుసండి, గోచిపతి కూర్చోటి పెట్టుకోవడం తప్ప. మనం జీవితం, కష్టం, సుఖం. యా, మీ కాంటెంపరీస్, మీ రూమ్మేట్స్, మీ వీళ్ళందరూ బ్యాచ్మేట్స్ అందరూ ఐదర్ ఒక సూపర్ స్టార్స్ అయ్యారు, ఆ తర్వాత పొలిటికల్ పార్టీలు పెట్టారు, పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పురస్కారాలు ఇవన్నీ వచ్చాయి. నేషనల్ వైడ్గా చాలా 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 పేరు సంపాదించారు. హూయిస్ హూలో వాళ్ళు ఉంటారు. ఏమనిపిస్తుంది ఇప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు? అంటే నేను ఏదో తప్పుగా అనుకోకపోతే ఒకటేనండి, నేను చెప్పాను కదా ఈ మధ్య, ఇంతకుముందే ఎందుకో చెప్పాను, మీరు ఈ మాట అడక్క ముందే చెప్పారు. నాకు ఈ లైఫ్ స్పాన్లో నాకు గొప్ప వ్యక్తి అనిపించిన ఆయన ఒకడే ఒకడు అబ్దుల్ కలాం, అంతే. ఇంకెవరు ఇప్పుడు ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు అనిపించలే. ఇక మీదట అనిపిస్తారో నాకు తెలియదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవ్వరు కనిపించారు. అవన్నీ అది ఏముందండి, నేను ఏదన్నా సేవ చేశానా? పనిచేశారు, డబ్బులు ఇచ్చారు, నేను ఏదో చేశాను, ఎందుకు నాకు అవార్డు రివార్డులు అని? అది తప్పు. అదే అన్నాను, ఎవరిని నేను విభేదించడం లేదు, విభేదించను కూడా. అవి నాకు అనిపించలేదు. నాకు అనిపించింది ఆయన ఒకడే.